ఓం సుషుమ్న. సుషుమ్న ది ఇన్నర్ మిరాకిల్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. పరమ గురువులు శ్రీ 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 భోగనాథ్ మహర్షుల వారికి, శ్రీ 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 మహావతార్ బాబాజీ గారికి, ప్రత్యక్ష గురుదైవం పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారికి, వారి దివ్య చరణాలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో మనం పరిచయం చేసుకుంటున్నది హైదరాబాద్ వాస్తవ్యులు ప్రసన్న గారు. చిన్నతనం నుండి శివయ్య పట్ల అపారమైన భక్తి కలిగి శివ పంచాక్షరి నిరంతరం జపిస్తూ జీవితంలో ఎదురయ్యే అనుకూల ప్రతికూల పరిస్థితులన్నీ కూడా శివేచ్ఛగా భావించే ప్రసన్న గారు సుషుమ్న క్రియాయోగంలోకి ఎలా వచ్చారు, సుషుమ్న క్రియాయోగం ద్వారా వారి జీవితంలో వచ్చిన మార్పులు, అమ్మగారిని గురువుగా ఎలా స్వీకరించారు, ఆరోగ్యపరంగా వారు పొందిన లాభాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. ఓం సుషుమ్న. ప్రసన్న గారు. సుషుమ్న అండి. మీలో ఈ ఆధ్యాత్మిక చింతనకి ప్రేరణ ఎవరండి? నాలో ఆధ్యాత్మిక చింతనకు ప్రేరణ మా అమ్మగారండి. చిన్నతనంలో నేను ఎప్పుడైనా కాలక్షేపం అవ్వట్లేదమ్మా అంటే, కాలక్షేపం అవ్వకపోవడం ఏంటమ్మా, ఓం నమస్వే అనుకుంటే అదే కాలక్షేపం అవుతుంది కదా అనేవారు. అలాగే పడుకునేటప్పుడు నిద్ర రావట్లేదమ్మా అంటే, కళ్ళు మూసుకుని ఓం నమస్వే అనుకుంటూ ఉండమ్మా, అదే నిద్ర వస్తుంది అనేవారు. అలా ఒక జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా చారన్నం పెట్టడం, ట్యాబ్లెట్ వేయడం, ఓం నమస్వే అనుకుంటూ కళ్ళు మూసుకుని పడుకో అమ్మా, అదే తగ్గిపోతుంది అనేవారు. అలా శివుడిని గురువుగా భావించి శివపంచాక్షిని నిరంతరం స్మరించుకుంటూ ఉండటమే తన జీవిత పరమావధిగా భావించేవారు. తన ద్వారా నాకు నిరంతరం శివపంచాక్షిని మననం చేయడం జీవితంలో ఒక భాగమైందండి. అలా నిరంతరం శివారాధనలో ఉంటూ శివ పంచాక్షరే పరమావధిగా అనుకున్న మీరు సుషుమ్న క్రియాయోగంలోకి ఎలా వచ్చారు? సాధన తొలినాళ్ళలో మీ అనుభవాలు ఏంటండి? నేను ఇనిషియేషన్ ఏమీ తీసుకోలేదండి, కానీ మా రిలేటివ్స్ సుషుమ్న క్రియాయోగ సాధన చేస్తారు. వారి ద్వారా అమ్మగారు రాసిన ప్రొసీజర్ బుక్ మా ఇంట్లో ఉండేది. ఒకసారి ఎవరో ధ్యానం చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయంట అని అంటూ ఉంటే విన్నాను. సరే అయితే ఇప్పటి నుండి మనం ధ్యానం చేస్తే చక్కటి హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా అని అమ్మగారు రాసిన బుక్ తీసి 1-2 సార్లు చదివాను. అందులో పరమ గురువుల గురించి, సుషుమ్న క్రియాయోగ సాధన ఎలా చేయాలి అని చాలా వివరంగా రాసి ఉంది. అది చదివి నేను సుషుమ్న క్రియాయోగ సాధన చేయడం మొదలుపెట్టాను. 4వ రోజు ధ్యానంలో భూమధ్యంలో దృష్టిని నిలుపుదామన్నప్పుడు మా వదిన ఒకరు పదే పదే గుర్తొస్తూ ఉన్నారు. తన ఆలోచన నేను ఎంత కట్ చేసినా తిరిగి నాకు మళ్ళీ అదే ఆలోచన. అప్పుడు నాలో ఒక స్ఫురణ, నువ్వు ఈ శరీరం వదిలిపెట్టేసినప్పుడు తను నీకేమవుతుంది అని. నాకు ఆ స్ఫురణతో పాటు నాకు ఆ విజన్ కూడా కనపడుతుంది. ప్రాణం లేని నా శరీరం నేలపై పడుకోబెట్టి ఉంది. మా వదినతో సహా చుట్టాలందరూ కూడా చుట్టూ ఉన్నారు. ఆ విజన్ కంప్లీట్ అవడంతో నేను ఆలోచన రహిత ఉండగలిగాను. అప్పటి నుంచి నాకు ధ్యానం చాలా బాగా కుదిరేది. 10 డేస్ తర్వాత ధ్యానంలో నా వెన్ను మధ్యలో తీవ్రమైన ఒత్తిడితో చాలా బలంగా ఎనర్జీ తెలిసింది. సరిగ్గా అక్కడికి కొంచెం పైన వెన్నులో ఎనర్జీ వైబ్రేషన్స్ ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉండటం కూడా నేను గమనించాను. ఆ ఎనర్జీస్ తర్వాత కూడా నాకు ఎప్పుడూ తెలుస్తూనే ఉండేవి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా ఏకాగ్రతతో చేస్తున్నప్పుడు అక్కడ ఎనర్జీ వైబ్రేషన్స్ నాకు తెలుస్తూ ఉంటాయి. ప్రొసీజర్ బుక్ చదివి సుషుమ్న క్రియాయోగ ధ్యానం చేయడం మొదలుపెట్టారు కదండి, తర్వాత అమ్మగారిని ఎలా గురువుగా స్వీకరించారండి? అది కార్తీక మాసం. నేను ధ్యానం మొదలుపెట్టి 25 రోజులు అవుతుంది. ఆ రోజు ధ్యానంలో నేను శివపార్వతుల పాదాల వద్ద కూర్చుని ఉన్నాను. స్వామి, ఎన్ని కర్మలు ఉన్నా కూడా అవన్నీ నేను ఈ శరీరంతో అనుభవించేస్తాను. నా ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరం తీసుకునే అవసరం దీనికి వద్దు. నన్ను నీలో లయం చేసేసుకో అని అడుగుతున్నాను. దానికి ఈశ్వరుడు, సరే అయితే గురువుని తీసుకో అన్నారు. నేను నిన్నే గురువుగా తీసుకుంటున్నాను అన్నాను. ఈశ్వరుడు, లేదు, బాహ్యమైన గురువుని ఎంచుకో అన్నారు. నేను ఇక్కడ సమాజం ఏమీ బాగుండలేదు, అసలు ఎవరిని నమ్మే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. అలాగే బాహ్యమైన గురువుని తీసుకుంటే వారిని చూడటానికి నేను బయటకు వెళ్ళాలి కదా, నేను అలా వెళ్ళను అన్నాను. ఈశ్వరుడు, నువ్వు నాలో లయమవ్వాలి అంటే బాహ్యమైన గురువు తప్పనిసరి అని అమ్మగారిని చూపించారు. అయినా నేను గురువు వద్దంటే వద్దు అన్నాను. ఇదంతా కూడా వరుసగా ఒక 4 రోజుల పాటు ధ్యానంలో జరుగుతూ వచ్చింది. 5వ రోజు నేను ఎప్పటిలా ధ్యానం చేశాను. ధ్యానం తర్వాత కూడా ఆ ఎనర్జీ ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ఎనర్జీ ఫ్లోకి నా శరీరం నెమ్మదిగా బరువెక్కుతూ మధ్యాహ్నానికి నేను ఒక కొండని మోస్తున్నానా అనేంత భారంగా అయింది. తర్వాత నెమ్మదిగా శరీరం స్పర్శను కూడా కోల్పోయింది.
అప్పుడు నేను అమ్మగారికి మనసులో నమస్కరించుకుని, అమ్మ మీరే నాకు గురువు, నన్ను మీ శిష్యురాలుగా స్వీకరించండి అని ధ్యానంలో కూర్చున్నాను. కొంత సమయానికి నెమ్మదిగా శరీరం బరువు తగ్గి తర్వాత స్పర్శ తెలియడం కూడా జరిగిందండి. అంటే ధ్యానం అయిపోయేసరికి నా శరీరం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసింది. అలా సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఇచ్చిన గురువు మన పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు. అమ్మగారి పట్ల మీకు అంతటి భావం ఎలా డెవలప్ అయిందండి? 2014 హైదరాబాద్లో శిల్పకళా వేదికలో అమ్మగారిది క్లాస్ జరిగింది కదా అండి. ఆ క్లాస్ అటెండ్ అయ్యి నేను అమ్మగారిని దర్శనం చేసుకున్నాను. ఆ క్లాస్ తర్వాత దాదాపు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నాకు ఒకసారి అమ్మగారిని చూడాలి అనిపించింది. ప్రతి క్షణం అమ్మగారి ఆలోచన ఇక అమ్మగారు ఈ క్షణంలో ఏం చేస్తున్నారో అని. 4 రోజులకి ఇంకా నేను అమ్మగారిని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను అనిపించి సుషుమ్న క్రియాయోగి ఒకరికి కాల్ చేశాను. ఇలా అమ్మగారిని చూడాలని ఉంది, ఒకసారి కలవడం కుదురుతుందా అని అడిగాను. తను అలా కుదరదు ప్రసన్న, నెక్స్ట్ అమ్మగారి క్లాస్ మళ్ళీ గురు పౌర్ణమికి ఉంది, మీరు అప్పటికి రావడానికి ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. ఫోన్ పెట్టేసి గురు పౌర్ణమి ఇంకా 5 months ఉంది, అప్పుడు దాకా నేను అసలు అమ్మగారిని చూడకుండా ఉండగలనా అని బాగా ఏడ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ ధ్యానంలో నేను మునుపటిలా శివపార్వతుల సమక్షంలో ఉన్నాను. స్వామి, వద్దంటే నువ్వు నాకు గురువుని ఇచ్చావు, ఇక్కడ ఎవరిని అడిగినా గురువుని కలవడం కుదరదు అంటున్నారు, అందుకే బాహ్యమైన గురువు వద్దన్నాను, ఇప్పుడు నువ్వు నాకు గురుదర్శనం ఎలా ఇప్పిస్తావు అని అడిగాను. ధ్యానం కంప్లీట్ అయిన తర్వాత నేను శివుడిని ఇలా అడిగానేంటి అని నా మీద నాకే కొంచెం చిన్నతనంగా అనిపించింది. అదే రోజు ఈవినింగ్ నేను నిన్న కాల్ చేసిన సుషుమ్న క్రియాయోగి నాకు కాల్ చేసి అమ్మగారు 2 daysలో హైదరాబాద్ వస్తున్నారు, క్లాస్ కూడా ఉంటుందంట అని చెప్పారు. అది విన్న నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ క్లాస్ అటెండ్ అయ్యాను నేను. ఆ రోజు క్లాస్లో అమ్మగారు నాకు సాక్షాత్తు ఆ శివశక్తికి స్వరూపంగానే దర్శనమిచ్చారండి. అందరి చేత అమ్మగారు ధ్యానం చేయించారు. ధ్యానం తర్వాత ఎవరైనా డౌట్స్ ఉంటే అమ్మగారిని అడగచ్చు, అలాగే ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు అని అన్నారు. అప్పుడు నేను అమ్మగారికి నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేసి, అమ్మ ఒక 1 week నుండి మిమ్మల్ని చూడాలని ఎంతో తపన, నా శరీరంలో ప్రతి అణువు ఒక పసిపాప అయితే తన తల్లిని చూడటానికి ఎంతగా ఎదురు చూస్తుందో నేను అంతగా మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నానమ్మా అన్నాను. దానికి అమ్మగారు అందుకే వచ్చాను అన్నారు. ఆ మాట విన్న నా సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. అప్పటి నుంచి అమ్మగారి పట్ల నా భావం మరింత ఎక్కువైంది. ఆ తర్వాత నుండి నేను ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మగారు నా ఎదురుగా కూర్చుని నాతో ధ్యానం చేయించేవారు. అలా అమ్మగారితో కలిసి సాధన చేయడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి అండి. అలా కొద్ది రోజులు జరిగింది. అప్పటి ఆ క్షణాలు, ఆ రోజుల్ని నేను జీవితంలో ఎప్పటికీ అసలు మర్చిపోలేనివ్వండి. ఇలా అమ్మగారు నన్ను నా చేత సాధన చేయించడమే కాక నా భౌతికమైన జీవితం పట్ల కూడా నన్ను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండేవారండి. దానికి సంబంధించిన ఒక సందర్భాన్ని షేర్ చేసుకుంటానండి. ఒకసారి ఇంట్లో చాలా పనుల ఒత్తిడి వలన నేను ధ్యానం చేయడానికి సరిగ్గా సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. అప్పుడు నేను, అమ్మ ఈ సుషుమ్న క్రియాయోగాన్ని నాకు ఇంత లేట్గా ఎందుకు పరిచయం చేశారు, కొంచెం ముందుగా అంటే నాకు వివాహం కాకముందు ఈ సుషుమ్న క్రియాయోగాన్ని నాకు పరిచయం చేసుంటే నేను ఈ వివాహ బంధంలోకి రాకుండా చక్కగా ఎక్కువసేపు సాధన చేసుకునే వీలుండేది కదా అని అనుకుంటూ ఉన్నాను. అప్పుడు అమ్మగారి నుండి నాకు ఒక స్ఫురణ, ఇన్ని లక్షల కోట్ల జనసంద్రంలో కొందరితోటే నీకు స్నేహం బంధం ఎందుకు ఏర్పడుతున్నాయి, ఇవన్నీ కూడా నువ్వు చేసుకున్న కర్మల ఆధారితంగా నువ్వు ఎంచుకున్నవే, నీ కర్తవ్యాన్ని సాక్షిగా ఆనందంగా చేయడం అలవాటు చేసుకో, నువ్వు ఎవరితో కర్మ 0 అయితే వారి నుండి నువ్వు విడిపడడమో లేక వారి బాధ్యతను స్వీకరించేవారు రావటమో జరుగుతుంది అని చెప్పారు. ఇలా ఎల్లప్పుడూ అమ్మగారు నా ఆలోచనల్ని కరెక్ట్ చేస్తూ నిరంతరం నన్ను గైడ్ చేస్తూనే ఉంటారండి. ఇలాంటి గురువు తరవటం అదృష్టం అండి. సుషుమ్న క్రియాయోగం ద్వారా ఆరోగ్యపరంగా మీరు పొందిన లాభాలు, మీ జీవితంలో వచ్చిన మార్పులు కొన్ని మాతో పంచుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్ అయితేనండి, ఒకసారి నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. టెస్ట్ రిపోర్ట్స్లో థైరాయిడ్ లెవెల్స్ 0 వచ్చాయండి. మా కజిన్ సిస్టర్ ఒకరు డాక్టరు, తన రిపోర్ట్స్ చూసి
మరీ జీరో వచ్చాయండి ప్రసన్న, రేపటి నుంచి ట్యాబ్లెట్ వేసుకుంటావా మరి అని అడిగింది. నేనేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాను. కొంతసేపటికి తనే కావాలంటే ఒక 1 మంత్ చూడొచ్చు అని అంది. నేను వెంటనే సరే అయితే చూద్దాం అక్క అన్నాను. తను సరే అయితే రేపటి నుంచి చక్కగా ఫుడ్ అది తీసుకో, ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించి నాకు రిపోర్ట్స్ పంపు, ఈలోగా థ్రోట్ దగ్గర ఏదైనా స్వెల్లింగ్ కానీ లేదు నీకు డిస్కంఫర్ట్గా అనిపించినా నాకు వెంటనే కాల్ చెయ్యి అని చెప్పింది. అమ్మయ్య అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను. సుషుమ్న క్రియాయోగి ఒకసారి మాటల సందర్భంలో థైరాయిడ్ గ్రంథి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది, మనం రోజు చేసే ఓంకారం వలన అది చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పారు. నాకు అది గుర్తొచ్చి ఆ రోజు నుండి రోజు సాయంత్రం ఒక 5 మినిట్స్ ఓంకారం చేయడం స్టార్ట్ చేశాను. 1 మంత్ తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయండి. అది చూసి మా కజిన్ వెరీ గుడ్ అని అన్నారు. కానీ అశ్రద్ధ చేయొద్దు ప్రసన్న, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉండని చెప్పారు. అది జరిగి ఇప్పటికి 5 ఇయర్స్ అయిందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొక హెల్త్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తానండి. 2019లో మా ఇంటి ముందు ర్యాంప్ మీద నడుస్తూ ఉండగా కాలు స్లిప్ అయ్యి పడిపోయానండి. రైట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ గారు ఎక్స్రే తీయించి చూసి రిస్ట్ దగ్గర చిన్న బోన్స్ ఉంటాయి కదా, అవి బాగా డిస్టర్బ్ అయ్యాయి, ఆపరేషన్ చేసి ప్లేట్స్ వేయాలి అని చెప్పారు. మా రిలేటివ్ ఒకరు ఆర్థోపెటిక్ డాక్టర్, సర్జరీ చేయడంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఆయనకి. సరే అని ఆయనకి రిపోర్ట్స్ పంపాము. అవి చూసి ఆయన చాలా బాగా డిస్టర్బ్ అయ్యాయి, ఆపరేషన్ చేసి ప్లేట్స్ వేయాల్సిందే అని చెప్పారు. సరే అని హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారు. అనస్థీషియా ఇచ్చారు. నాకు తెలుస్తోంది అమ్మగారు నా పక్కనే నిలబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. నేను అన్కాన్షియస్ అయిపోతూ అమ్మ మీరే నన్ను చూసుకోవాలి అని అనుకుంటూ ఉండగా నా కళ్ళు మూతలు పడిపోయాయి. 1 అవర్ తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశారు. మా మదర్ వచ్చారు నన్ను చూడటానికి. అమ్మ ఆపరేషన్ చేయడానికి 2 అవర్స్ పడుతుందన్నారు కదా, అప్పుడే తీసుకొచ్చేసారేంటి నన్ను అని అడిగాను. తను హ్యాండ్ స్ట్రెచ్ చేసేసరికి అన్నీ బాగా సెట్ అయ్యాయట, అందుకని పిఓపి వేసేశారు అని చెప్పారు. నేను ఇప్పుడు మనసులో అమ్మగారికి దండం పెట్టుకున్నాను. ఎక్కడ ఉన్న గురువులు చూసుకుంటూనే ఉంటారని నేను చెప్పాను కదా అని మా మదర్తో అన్నాను. తను కూడా అవును అన్నారు. రెగ్యులర్గా సుషుమ్న క్రియాయోగ సాధన చేస్తారండి తను కూడా. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇప్పటికి పిఓపి వేసేసామండి, కానీ 1 వీక్ లోపు తనకి ఎప్పుడైనా ఆపరేషన్ చేయాల్సి రావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి, హ్యాండ్ స్వెల్లింగ్ వచ్చినా లేదా కలర్ చేంజ్ అయినా మీరు ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, చాలా అలర్ట్గా ఉండండి అని చెప్పారు. ఆ నైట్కి ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్ళాక నాకు మళ్ళీ నేను ఎప్పుడు చక్కగా ముద్ర పెట్టుకుని సాధన చేసుకుంటాను అని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత వీలైతే అంత నెమ్మదిగా ముద్ర పెట్టుకుని సాధన చేద్దాము అని లేచి ధ్యానం చేశాను. ఆ ధ్యానంలో నా ఎనర్జీ బాడీ గాలిలో ఒక ఎనర్జీ బాల్లో సుఖాసనంలో కూర్చొని ఉంది. అన్ని వైపుల నుండి నాకు ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం విజన్ కనిపిస్తోంది. నా ఫిజికల్ బాడీ ఆ ఎనర్జీని ఫీల్ అవుతోంది. అలా కొంతసేపు జరిగింది. ధ్యానం కంప్లీట్ అయింది. ఆ క్షణమే నాకు అర్థమైంది ఇంకా నాకు తొందరగానే తగ్గిపోతుంది అని. అనుకున్నట్టుగానే ఆపరేషన్ ఏమీ అవసరం లేకుండానే తగ్గిందండి. డాక్టర్ గారు మాత్రం చెకప్స్కి వెళ్ళినప్పుడల్లా నీకు ఆపరేషన్ చేసి ప్లేట్స్ వేయాలమ్మా, అసలు వేయకుండానే తగ్గింది, వెరీ లక్కీ నువ్వు అనేవారు. తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నానండి. మన సుషుమ్న క్రియాయోగినే చేశారు. తను కూడా మీ హ్యాండ్ చాలా బాగా రెస్పాండ్ అవుతుందండి ట్రీట్మెంట్కి అనేవారు. ఇలా సర్వవేళ సర్వావస్థలు యందు కూడా మనల్ని కనిపెట్టుకుని ఉండే గురువు దొరకటం ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తానండి నేను. అవునండి, సుషుమ్న క్రియాయోగం ద్వారా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు కదండి, సునాయాసంగా కర్మల ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చని. మీ అనుభవాలు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీ జీవితంలో వచ్చిన మార్పులను మాతో పంచుకుంటారా? నేను ఎప్పుడు కూడా మనం చక్కగా ఇప్పుడు పూజలు చేసుకుందాము, 50-60 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ధ్యానం చేసుకుందాం అనుకుంటూ ఉండేదాన్నండి. అనుకోకుండా హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి అనే ఆలోచనతో సుషుమ్న క్రియాయోగ సాధన చేయడం మొదలుపెట్టాను. సాధన చేసిన కొద్ది రోజులకే నాలో చాలా చేంజెస్ చూశానండి నేను. అంతకుముందు ఎవరేం మాట్లాడినా ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం,
అనవసరమైన విషయాలకు కూడా కల్పించుకుని చెప్పడం ఇలా చేస్తూ ఉండేదాన్ని. సాధన తర్వాత నా ఆ మాటల్లో చాలా ఓర్పు, అలాగే ఏ పనైనా కూడా నేను చాలా ప్లానింగ్గా నేర్పుగా చేసుకోగలగటం, నా ఆలోచనలో కూడా ఒక చక్కటి స్పష్టత వచ్చాయండి. లైఫ్లో చాలా శాతం వరకు విసుగు, చిరాకు, ఈ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఆలోచనలో స్పష్టత, మాటల్లో ఓపిక, పనిలో ప్లానింగ్ లేకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది కదా అండి. అవన్నీ కూడా సుషుమ్న క్రియాయోగ సాధన నాకు సమృద్ధిగా ఇచ్చిందండి. కానీ విచారణతో కూడిన సాధన వల్లనే చాలా తక్కువ సమయంలోనే నేను ఈ మార్పుల్ని గమనించానండి. బయటకు వెళ్ళడానికి సుముఖంగా ఉండని మీరు ప్రతిరోజు సుషుమ్న క్రియాయోగ ధ్యానం పార్కులో చేయిస్తారు కదండి. సర్వీస్ చేయాలనే తపన మీకు ఎలా మొదలైందండి? ఒకసారి సుషుమ్న క్రియాయోగ సాధన ఎవరికైనా నేర్పించాలి, ఇంట్లో చక్కగా కొంత సమయం సాధన చేసుకోవడంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందడంతో పాటు లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని పట్ల కూడా చక్కటి అవగాహన ఏర్పడుతుంది, ఎవరికైనా దీన్ని చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఎలాగా, నాకు అసలు మాట్లాడటమే రాదు, ఈ సాధనా ప్రక్రియని నేను అసలు వేరొకరికి అర్థమయ్యే విధంగా చెప్పగలనా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఆ ఆలోచన నెమ్మదిగా పెరిగి ఎంతకు చేరిందంటే, నాకు నేను తప్ప వేరొకరికి ఉపయోగపడని ఈ శరీరంలో నేను దేనికి ఉండడం అనేంత వేదన కలిగింది నాలో. అప్పుడు అమ్మగారు, చూడు, ఒక పండును నువ్వు ఇంటికి తెచ్చావు, అది నువ్వు స్వీకరించావు అనుకో, నీలో ఉన్న నేనే దాన్ని స్వీకరిస్తాను. లేదు, అది పాడైందని పడేసావు అనుకో, భూతత్వంతో ఉన్న నేనే దాన్ని స్వీకరిస్తాను. ఇక నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు. ఆ క్షణమే నాలో ఉన్న వేదనంతా పోయి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటి నుండి నేను ఏ పనినైనా చేయగలనా అని ఆలోచించకుండా అంకిత భావంతో ప్రతి పని చేయాలి అని నిర్ణయించుకున్నానండి. తర్వాత షిరిడి గురు పౌర్ణమికి వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత స్కూల్స్కి వెళ్ళి స్టూడెంట్స్కి చెప్పే అవకాశం వచ్చింది. నెమ్మదిగా గురువుల బ్లెస్సింగ్స్తో సర్వీస్ చేయడం స్టార్ట్ చేశాను. 2019 అర్ధకుంభమేళా 49 డేస్ టైంలో వీలైనంత మందికి న్యూ ఇనిషియేషన్స్ ఇవ్వండి అని బాబాజీ గారి మెసేజ్ కదా అండి. అందులో భాగంగా మన ఫౌండేషన్ వాలంటీర్స్ మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఆ అర్ధకుంభమేళా తర్వాత మా ఇంటికి ఆ పార్క్ దగ్గరలో ఉండటం వలన అమ్మగారు అక్కడ సుషుమ్న క్రియాయోగ మెడిటేషన్ సెషన్స్ చేసే అవకాశం నాకు ఇచ్చారండి. పరమ గురువులు అమ్మగారి బ్లెస్సింగ్స్తో రోజు అక్కడ గ్రూప్ మెడిటేషన్ జరుగుతుందండి. ఆ క్లాసెస్కి వచ్చిన వారు చాలామంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడం, ఇలా చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. వారిలో కొందరు మనం ఇది మరింత ఎంతో మందికి అందించాలండి అని సర్వీస్ కూడా చేస్తున్నారండి చాలా చక్కగా. ఇలా అమ్మగారు నేను సాధన చేసుకోవడమే కాక ఎందరికో ఈ సుషుమ్న క్రియాయోగాన్ని పరిచయం చేసే అవకాశాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలండి అమ్మగారికి. మరి మీ సర్వీస్కి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుందా అండి? వాళ్ళు కూడా సుషుమ్న క్రియాయోగ ధ్యానం చేస్తారా? మా ఇంట్లో అత్తయ్య గారు, మావయ్య గారు అందరం కలిసే ఉంటామండి. నేను ఎప్పుడు సర్వీస్కి వెళ్ళినా ఇంట్లో వంట పనులు అన్నీ పూర్తి చేసే వెళ్తానండి. వెళ్ళే రోజు అత్తయ్య గారికి ఇవాళ బయటకు వెళ్తాను అత్తయ్య అని చెబుతాను. సరే, అన్నీ అక్కడే ఉంటాయి కదా, నేను చూసుకుంటానులే, నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు తప్ప ప్రశ్నించారండి. తనకి అమ్మగారి మాట అంటే ఎంత గురి అంటే, ఒక చిన్న సందర్భాన్ని చెప్తానండి మా అత్తగారి గురించి. అమ్మగారు కలకత్తా క్లాస్లో మీకు ఎదురుపడినా మీరు కలిసిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉండాలి అని థాట్ ఇవ్వమన్నారు కదా అండి. అది నా చేత కాగితం మీద రాయించి పెట్టుకున్నారండి. రోజు ఉదయం లేవగానే దాన్ని ఒకసారి చదువుతారు. తన పనులన్నీ పూర్తయిన తర్వాత తను బాల్కనీలో కూర్చుంటారు. అప్పుడు ఆ రోడ్డు మీద అటు ఇటు వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఆ థాట్ ఇస్తూ ఉంటారండి. తనకి అమ్మగారి మాట అంటే వేదంతో సమానం అండి. ఇక మా వారి గురించి చెప్పాలి అంటే, ఆయన నేను ఇద్దరం వీలైనంత వరకు అమ్మగారి క్లాసెస్ అన్నీ కలిసి అటెండ్ అవుతామండి. తనకి కూడా అమ్మగారి పట్ల ఎంతో భావం. ఆయన గురించి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేస్తానండి. ఒకసారి ఆయన చాలా టెన్షన్స్లో ఉన్నారు. అది చూసి నేను రేపటి నుంచి సంకల్పం చెప్పుకుని ధ్యానం చేయండి అన్నాను. దానికి ఆయన ఒక క్షణం ఆగి చాలా సీరియస్గా, అమ్మగారు సుషుమ్న క్రియాయోగ సాధనతో ప్రతి ఒక్కరూ ఎంతో సునాయాసంగా తనని తాను తెలుసుకోగలరు అని చెప్పారు.
కోరికలు అడగమని కాదు, నాకు ఏమి ఇవ్వాలో ఏం వద్దో అమ్మగారికి బాగా తెలుసు, ప్రత్యేకంగా నేనేం అడగాల్సిన అవసరం లేదు అని చెప్పారండి. ఆ సమాధానం విన్న నాకు ఆనందం ఆశ్చర్యం రెండూ కలిగాయండి. ఎందుకంటే తను ఎప్పుడు కూడా అమ్మగారి గురించి కానీ సాధన గురించి కానీ ఏమీ మాట్లాడరు, చాలా గుప్తంగా ఉంటారు. వారిద్దరూ అమ్మగారి పట్ల ఎంతో భావాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటారండి. అలాగే నేను సర్వీస్ చేయడంలో కూడా వాళ్ళిద్దరి సపోర్ట్ నాకు పూర్తిగా ఉంటుందండి ఎప్పుడు. అమ్మగారి గురించి మీ మనసుకు హత్తుకున్న ఒక మంచి అనుభవాన్ని మాతో పంచుకోండి. కోవిడ్లో 4 to 5 అమ్మగారితో కలిసి బ్రహ్మముహూర్త ధ్యానం చేసేవాళ్ళం కదండి. అలా చేస్తున్నప్పుడు ఒకరోజు ధ్యానంలో ఒక పెద్ద హాల్లో సోఫా మీద అమ్మగారు కూర్చొని ఉన్నారు. పక్కన మన సుషుమ్న క్రియాయోగ వాలంటీర్స్ కూడా ఉన్నారు. అమ్మగారు వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు ఏదో. అమ్మగారి ఎదురుగా ఒక రౌండ్ టేబుల్, దాని మీద కొన్ని మొక్కలు ఉన్నాయి. నేను అదే హాల్లో దూరంగా నిలబడి అమ్మగారిని చూస్తూ ఉన్నాను. ఇంకొక వాలంటీర్ దూరం నుండి అమ్మగారికి ఒక్కొక్క మొక్క తెచ్చి ఇస్తున్నారు. ఒకసారి ఆ వాలంటీర్ ఒక మొక్క తెస్తూ ఉండగా అది చూసి అది నా మొక్కే అని నేను గబగబా వెళ్ళి అమ్మగారి దగ్గర కూర్చున్నాను. అంటే ఆ వాలంటీర్ ఇంకా రాలేదు. అమ్మగారు ఎదురుగా ఉన్న టేబుల్ మీద నుండి ఒక్కొక్క మొక్క తన చేతిలోకి తీసుకుని ఆ మొక్కలోని ఎండిన వాడిన భాగాల్ని తుంచి ఇలా తన వెనుకకు వేసుకుంటున్నారండి. అది చూసిన నాకు విషయం అర్థమైంది. ఆ మొక్కలన్నీ కూడా సాధకుల యొక్క కర్మలు అని, ఆ మొక్కల్లోని ఎండిన వాడిన భాగాలు చెడు కర్మలు అని, పచ్చనిది మంచి కర్మ అని అర్థమైంది. అంటే అమ్మగారు సాధకుల యొక్క కర్మల్ని తను తీసుకుంటున్నారు అని అర్థమైంది. ఇంతలో ఆ వాలంటీర్ నా మొక్క తెచ్చి అమ్మగారి చేతిలో ఉంచారు. అప్పుడు నేను అమ్మగారిని, అమ్మా ఈ మొక్కలోని భాగాలను తుంచొద్దు, దాన్ని అక్కడ అలానే పెట్టేసేయండి, ఏం పర్వాలేదు అని అంటూ ఉన్నాను. కానీ అమ్మగారు లేదు లేదు అని ఆ మొక్కలోని భాగాలను కూడా తుంచి తన వెనకకి వేసుకున్నారు. అలా వేస్తూ ఉండగా అమ్మగారు వెనక ఎన్నో ఆకులు ఉండటం చూశాను. అవి చాలా ఉన్నాయి. అప్పుడు నేను అమ్మగారి పాదాన్ని స్పర్శిస్తూ ఎందుకమ్మా ఇలా చేశారు అని ఏడుస్తూ అడిగాను. అప్పుడు అమ్మగారు నవ్వుతూ ఏం కాదులే అంటూ తన చేత్తో నా కన్నీళ్లను తుడిచారు. ఇంతగా మన కర్మల్ని క్షయించేస్తున్న గురువులకి ఏమి ఇవ్వగలమండి మనం? అమ్మ చివరి శ్వాస దాకా సర్వీస్ చేసే అవకాశం ఇవ్వండి అమ్మ అని అడగటం తప్ప. కోవిడ్ టైంలో అమ్మగారు చాలా ఎక్కువ హాస్టల్ వర్క్ చేశారని మనందరికీ తెలుసండి. ఆ టైంలో చాలా ఎక్కువ కర్మక్షయం జరిగింది అని చాలామంది విజన్స్లో చూడడం జరిగింది. మీరు కూడా ఆ విజన్స్ని చూడడం, మీ ద్వారా ఇవాళ మేమందరం తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. చాలా చక్కటి అనుభవాలు మాతో పంచుకున్నారు. మంగళం, నిత్య శుభమంగళం. మంగళం, నిత్య శుభమంగళం అండి.